సాంబార్ అనేది ఓ అద్భుతమైన దక్షిణ భారతదేశం సొంతం చేసుకున్న వంటకం. దీన్ని ఎంతో ఇష్టంగా వేడివేడి అన్నంతో కానీ ఇడ్లీ దోశతో కానీ తింటుంటాం. అయితే ఈ సాంబార్కి ముఖ్యంగా కావాల్సింది సాంబార్ పొడి. కావాలంటే మార్కెట్లో రెడీమేడ్గా దొరుకుతుంది, కానీ మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి చూడండి, ఆ రుచే వేరు. హలో, నా పేరు చందన్ అండ్ వెల్కమ్ టు ద డాడ్ హూ కుక్స్. ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను సాంబార్ పొడితో. శనగపప్పు, 1 స్పూన్ కందిపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు, మన రుచికి సరిపడా ఎండుమిరపకాయలు, 2 రెబ్బల కరివేపాకుని తీసుకొని సన్నని మంట మీద మంచి వాసన వచ్చేదాకా వేయించుకొని మెత్తటి పొడి చేసుకుంటే మన సాంబార్ పొడి రెడీ.